శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించున్న ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారుల ఎందరి. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమైన మనము అబ్బా తండ్రి అని మొరుపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. లోకములో పాపులము నాయన, ఎందుకు పనికిరాని వారము, ఆకాశము తట్టు కనులెత్తుటకైనను యోగ్యత చాలని వారము నాయన. ఆయనను మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకముతో కూడా మేము నశించిపోకుండానట్లుగా ఉగ్రత దినమందు రక్షింపబడినట్లుగా ప్రభువా, యుక్త కాలమందు మా కొరకు శరీరధారిగా, దాసుడుగా, దీనుడుగా, రిక్తుడుగా, మా వంటి శరీరాకారముతోనూ మా వంటి రక్త మాంసములతోనూ ప్రభువా ఈ లోకానికి వచ్చిన పాపముల విషయంలో మీరు నిరపరాధిగా, నిర్దోషిగా, నిష్కలంకులుగా ఉండి నాయన నీ యవ్వన కాలమందు నీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించి ప్రభువా మా ప్రతి పాపము నుండి మమ్మల్ని విడిపించి రక్షించిన గొప్ప దేవుడు అయి ఉన్నారు. ఏమిచ్చి రుణము తీర్చగలము నాయన? నీ రక్తములో కడగబడి నీతిమంతులముగా, నిరపరాధులుగా, పరిశుద్ధులముగా నీ కొరకే ఈ లోకములో జీవించగలిగిన కృపను మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ నీ దయగలిగిన చేతులకు మమ్మల్ని అర్పించుకొనిచున్నాం ప్రభువా, సహాయం చేయండి. యెరూషలేము ప్రార్థనా మందిరమును ప్రేమించి అనుగ్రహించిన ఈ ప్రతిష్ఠిత దినమందు పరిశుద్ధపరచబడినట్లుగా మా ఆత్మకు, మా శరీరమునకు, మా మనస్సుకు కలిగిన సమస్త కల్మషము నుండి మేము నీ వాక్యము చేత పరిశుద్ధపరచబడిన వారమై అయా మీ స్వారూప్యములోనికి మీ స్వభావమును ధరించుకొనిన వారమై నీ పోలికలో నీ ఆత్మ ద్వారా జీవించగలిగిన కృపను మాకు దయచేయండి. క్రీస్తు యేసు సంబంధముగా లోకము దాని యొక్క దురాశలను ప్రభువా సిలువ వేయటానికి ప్రభువా క్రీస్తు యేసు సంబంధముగా నాయన నీ ఆత్మ ద్వారా జీవించడానికి మాలో ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేయండి. ఈరోజు మా పత్రికను ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మదేవా మీరే మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడుచుండగా శిష్యునికి నాయన వినుబుద్ధిని మీరు కలిగించినట్లుగా ప్రభువా మా చెవులకు కూడా వినుబుద్ధిని మీరు కలగచేయండి ప్రభువా. నీ మాటలు దొరికిన వారికి అవి జీవమై ఉన్నవి కనుక నాయన నీ మాటలలోని ఆ జీవమును ప్రభువా
అయ్యా నా తండ్రి, నీ వాక్యములో ఉన్నటువంటి తేనె కంటే మధురమైనటువంటి అయ్యా నా తండ్రి ఆ పరలోకపు మన్నాను ప్రభువ భుజించగలిగినటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మా హృదయములను పెలక మీద నాయన నీ మెత్తని ఆత్మచేత నాయన, అయ్యా నీ మెత్తని శిరాచేత ప్రభువ అయ్యా మా మీద నాయన మీ మాటలు ముద్రించండి. మా హృదయంలో నుండి దుష్టుడు నీ వాక్యమును దొంగిలిడకుండానట్లుగా అయ్యా నీ వాక్యము మేము లేచినను కూర్చుండినను మేము నడుచుచున్నప్పుడును మా పనులలో మాతో ముచ్చటించినట్లుగా నీ వాక్యమును ధ్యానించి నెమరు వేసుకునే వారముగా మేముండునట్లుగా మమ్మల్ని క్రీస్తు యొక్క అయా ప్రేమతో మమ్మల్ని ప్రతి క్షణమును మీరు దర్శించండి. ఈరోజు మా పత్రికలోని సత్యమును ధ్యానించుట కొరకు నాయన మా హృదయములను మీరు తెరవ చేసి నీ వాక్యములోని జీవము చేత మమ్మలను ముద్రించి అయా నీ దాసురాలను నన్ను నీ సులువు చోటను మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ ద్వారా నా నోట మీ మాట నుంచి సంగమునకు అవసరమైన సత్యోపదేశమును ఆయన ప్రకటించుటకు నాయన నీ యొక్క వాక్కును నా నోట నుంచి మీరు బయలుపడమని వినువారి హృదయములు తెరవబడి నీ మాటల చేత నింపబడ్డానికి కృప దయచేయమని ఈ సమస్తములో మీరుండి మీరే మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చదవబడినటువంటి ఈ రోమా పత్రిక 5వ అధ్యాయము నుండి 17వ వచనం వరకు చదువుకొని ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగములో సంఘములో దేవుని పిల్లలైనటువంటి వారిని 2 విధాలుగా విభజన చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలైనటువంటి వారు 2 విధాలుగా ఉంటారు. ఏంటి ఈ 2 విధాలుగా దేవుని పిల్లలు ఉండే విధానం ఏంటి అంటే కనుక శరీరానుసారులైనా ఉండాలా, మనం ఉంటే ఆత్మానుసారులముగానైనా ఉండాలా. శరీరానుసారులు అంటే ఎలా ఉంటారు, ఆత్మానుసారులు అనేవారు ఎలా ఉంటారో మనమన్నిటినీ కూడా ధ్యానం చేస్తూ వచ్చినాం. శరీరానుసారులు లేక శరీర సంబంధులు అంటారు, ఆత్మానుసారులు లేక ఆత్మ సంబంధులు అంటారు. ఈ శరీరానుసారులైనటువంటి వారిలో శరీరానుసారమైన మనసు ఉంటుంది, శరీరానుసారమైన స్వభావం ఉంటుంది, శరీరేచ్ఛలతో కూడినటువంటి మరి శరీర సంబంధమైన క్రియలు అనేవి వారు ఉంటాయి. అలాగనే ఆత్మానుసారుల్లో ఆత్మ సంబంధుల్లో కూడా ఆత్మానుసారమైన మనసు ఉంటుంది, ఆత్మ స్వభావం ఉంటుంది, ఆత్మక్రియలు లేక ఆత్మ ఫలము అనేది ఉంటుంది. ఈ శరీరానుసారమైన మనస్సు ఎవరైతే ఈ మనము శరీరానుసారులు లేకపోతే శరీరానుసారమైన సంబంధులు శరీరానుసారమైన మనసు కలిగిన వారు ఎలా ఉంటారో మనము ధ్యానం చేస్తున్నాం. ఈ శరీరానుసారమైన మనస్సు మనలో ఉన్నది అంటే కనుక ఆ శరీరానుసారమైన మనస్సు అది మరణంలో ఉన్నట్లే. శరీరానుసారమైన మనసును మనము కలిగి ఉన్నాము అంటే మనం ఎక్కడ నిలిచి ఉన్నామంట, మరణంలోనే నిలిచి ఉన్నాం. ఆ శరీరానుసారమైన మనస్సు వ్యర్థతను అనుసరిస్తుంది, శరీర సంబంధమైన కోరికలను దురాశలను అనుసరించి దేవుని యొక్క జీవములో నుండి వేరుపడి ఉంటుంది. వారు ఎంత మాత్రము కూడా శరీరానుసారమైన మనసు కలిగిన వారు దేవునికి ఎంత మాత్రము చోటు ఇవ్వకుండా మనసులో ఏం చేయరంటే దేవునికి చోటు ఇవ్వకుండా ఉంటారు. అలానే శరీర స్వభావాన్ని మనం కలిగి ఉన్నాము అంటే దేవునికి లోబడము, దేవుని యొక్క ధర్మశాస్త్రమైన వాక్యానికి కూడా దేవుని యొక్క శరీర స్వభావం ఏం చేయదంటే వాక్యాన్ని వింటాం కానీ వాక్యానికి ఎంత మాత్రం కూడా మనం ఏం చేయమంట అండి, లోబడదంట. ఇప్పుడు శరీర క్రియలు కలిగి ఉన్నాము అంటే కనుక మనలో కూడా మరి కోపము, క్రోధము, కక్షలు, విగ్రహారాధన, ధనాపేక్ష, అభిముతములు మరి వ్రాయబడినటువంటి ఆ 24 కూడా మనలోనే ఉంటాయంట. అంటే దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని సన్నిధములో క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము శరీరానుసారులముగా ఉన్నాము అంటే
మనము చావవలసిన వారమై ఉన్నామంట. మనం ఖచ్చితంగా ఏమైపోతామంట, శరీరానుసారులైన వారు ఏమవుతారంట అండి, చావలసిన వారే, వారు మరణంలో ఉండవలసిన వారే, కానీ వారెంత మాత్రము జీవించేవారుగా ఉండరు అనేది మనము ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఆత్మ సంబంధులు లేక ఆత్మానుసారులు అనే మాటను మనము ధ్యానం చేసుకున్నాం. ఆత్మసారులము లేకపోతే ఆత్మ సంబంధులము అని మనం అనుకున్నాము అంటే కనుక అసలు ఆత్మ సంబంధులైన వారు ఎలా ఉంటారో దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తుంది కదా. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 156 పేజీ 37వ వచన భాగమును చదవండి. ఎవడైనను తను ప్రవక్త అయినను ఆత్మ సంబంధినని ఎవడైనను తలంచుకొని ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవరైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము అని వ్రాయబడి ఉంది. ఇక్కడ పౌలు గారు నేను ప్రవక్తిని అని నేను అనుకున్నా, లేకపోతే నేను ఆత్మ సంబంధిని అని మీరు అనుకున్నట్లయితే గనక ఆత్మ సంబంధి అని అనుకునేటువంటి వానికి నేను రాయాల్సినటువంటి మాట ఏంటి అంటే కనుక ఆత్మ సంబంధి అయినవాడు, లేకపోతే ఆత్మానుసారుడుగా నేను ఆత్మానుసారుడను, ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడను అని అనుకుంటే గనక ఖచ్చితంగా మొట్టమొదటి వాళ్ళు ఏమి దృఢంగా గైకొనాలని రాస్తున్నాడంటే అండి ఆయన, అతడు ప్రభు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా ఎలా ఉండాలంటండి, దృఢంగా అన్నాడు అంటే ఇంకేంటి, దాన్ని ఒక మాట దృఢంగా అని చెప్పాడు అంటే ఏంటి, దీంట్లో ఏమైనా ఆప్షన్ ఉందా, దీంట్లో ఏమైనా ఏంటంటే ఖచ్చితంగా పౌలు గారు కొన్ని విషయాలను చాలా స్పష్టంగా అంటే ఏంటంటే ఇది ఇక చెయ్యాల్సిందే అని చెప్తాడు అనమాట. అది ఉంటేనే కానీ అది మన యొక్క భక్తికి సాధకం అనేది జరగదు అని చెప్తాడు. అలా చెప్పిన మాటలలో ఇక్కడ ఒక మాట అంటాడు, ఆత్మ సంబంధి అయిన వాడు ప్రభు యొక్క ఆజ్ఞలను దృఢంగా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కనుక గైకొనాలి అని చెప్తున్నాడు. నేను ఆత్మ సంబంధిని నువ్వు తలంచితే సరిపోదు, నువ్వు ఆత్మ సంబంధివి అయ్యావు అంటే ప్రభు నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడు దాన్ని గైకొల. ఇంకా అంటాడు హెబ్రీ పత్రికలో 3 అధ్యాయాలు అన్నాడు కదా, మీరు చదవద్దు కానీ ఆయన చెప్తాడు, మొదటున్న మీకున్న విశ్వాసము అంటే తుదమట్టుకు కూడా మనం ఎట్టబట్టుకోవాలంట, దృఢంగా చేపడితేనే ప్రభువులో మనకంట పాలంట. అంటే మన విశ్వాసం కూడా ఎప్పుడు ఎట్లా ఉండాలంట, మొదటున్న విశ్వాసము తుదమట్టుకు కూడా ఎట్లా ఉండాలంటే గనక దృఢంగా చేపడితేనే తుదమట్టుకు. దాన్ని ఇంకా ఏంటంటే దాంట్లో నీ విశ్వాసం తొలగిపోయావో జారిపోయావో, నీకు అప్పుడు విశ్వాసం ఉంది కదా ఇప్పుడు లేకపోతే లేని ఆప్షన్ ఏం పెట్టట్లా. ఖచ్చితంగా విశ్వాసం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దృఢంగా విశ్వాసాన్ని గైకొనాలంటే గట్టిగా పట్టుకోవాలంట. ఇక్కడ ఆత్మ సంబంధి అయిన వాడు, ఆత్మానుసారుడైన వాడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేయాలంట, గైకొనాలంట. ఈ యొక్క ఆత్మానుసారమైనటువంటి మనస్సు వలన మనకి ఏంటి ప్రయోజనము? ఆత్మానుసారమైన మనస్సు, ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉన్నాము అంటే, ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉన్నాము అంటే మనం ఏం కోరుకుంటుందంటే, ఆత్మానుసారమైన మనస్సు దేనిని అపేక్షిస్తుంది అంట 5వ వచనంలో అంటాడు కదా, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు, శరీరానుసార మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉంది. అంటే ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉన్నాము అంటే ఖచ్చితంగా ఏం కోరుకుంటామంట, జీవమును సమాధానాన్ని కలిగి ఉంటాం. ఆత్మానుసారమైన మనస్సులో ఏముంటుందంట అండి, జీవమును సమాధానం ఉంటుందంట. మనకు ఆత్మానుసారమైన మనస్సు ఉంటే మనకు కూడా దేని మీద తృష్ణ వస్తుంది అంటే కనుక, దేని మీద మనకు తృష్ణ కలిగి ఉంటాము అంటే జీవము కొరకైనటువంటి తృష్ణ. చూడండి, దావీదు గారు తన కీర్తన భాగములో వ్రాస్తూ, కీర్తనల భాగము 63వ అధ్యాయము, కీర్తనల భాగము
63వ అధ్యాయము 2వ వచన భాగమును చదివితే, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఆయన ప్రాణం ఏమై ఉన్నది అంటే దేవుని కొరకు. దేని కొరకు వారు తృష్ణగొని ఉన్నారు అంటేనట, దేవుని కలిగించేటువంటి ఆ జీవము కొరకంట వాళ్ళు ఏం కలిగి ఉన్నారు అంటేనంట, తృష్ణ కలిగి ఉన్నారు. జీవము కొరకు వారు ఏం కలిగి ఉన్నారంట, ఆశను కలిగి ఉన్నారంట. ఆ జీవము కొరకు వారు కనిపెట్టేవారుగా ఉన్నారంట. చూడండి, దేవుణ్ణి చూడాలని, ఆయనలో ఉన్నటువంటి జీవమును వారు పొందుకోవాలని 43వ దావీదు కీర్తనలో కూడా 42వ దావీదు కీర్తనలో కూడా 2వ వచన భాగమును చదివితే అన్నాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. చాలండి, వారు దేని కొరకు తృష్ణ కలిగి ఉన్నారంట, జీవము కలిగినటువంటి దేవుని కొరకు, జీవమునిచ్చేటువంటి దేవుని కొరకు వారు ఏం కలిగి ఉన్నారంటేనంట, తృష్ణ కలిగి ఉన్నారంట. ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆత్మానుసారమైన మనస్సును, ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మానుసారమైన మనస్సు మనకుంది అంటే, ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉన్నాము అంటే, మనం మొట్టమొదట ఏం కోరుకుంటామంట, జీవమును సమాధానమును కలిగి ఉంటామంట. ఆ జీవం కొరకు ఖచ్చితంగా మనకు కూడా ఏం కలిగి ఉంటుంది అంటేనంట, జీవం కొరకు ఆ జీవం కొరకు మనకు కూడా ఏమొస్తుంది అంటేనంట, భక్తులు ఎలాగున దుప్పి నీటి వగ్గుల కొరకు ఆశపడిందో, ఎండిన భూమి వర్షము కొరకు ఎలా తృష్ణ కలిగి ఉంటుందో, మన ప్రాణం కూడా దేవుడిచ్చే జీవం కొరకంట అలా తృష్ణ కలిగి ఉంటుందంట. మన ప్రాణం కూడా దేన్ని కోరుకుంటుందంట, తృష్ణ. మనం ఏం అడగాల, కొట్టన బంధనలో రక్షింపబడిన మనకి దేవుడు దేన్ని ఇవ్వడానికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ఇస్తానికి వచ్చారు? ఏమి ఇవ్వడానికి వచ్చారు? ఆయనలో ఉన్న జీవమును మనకి ఇవ్వడానికి. ఆయన దేని కొరకు వచ్చినారు? ఆ జీవం మనం ఎలా నేను జీవాన్ని గురించి చాలాసార్లు మీకు చెప్పున్నాను కాబట్టి నీకు వెళ్ళటలా. ఆ జీవము కొరకు మనలో కూడా తృష్ణ ఉండాలి. యేసు ప్రభువు కొత్త నిబంధనలో జీవము కలిగిన దేవుణ్ణి చూడాలని మరి ఎట్లా తృష్ణ కలిగి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఏంటాడు, యోహాను సువార్త 10వ అధ్యాయ భాగములో, 10వ యోహాను సువార్త 10వ అధ్యాయ భాగము, యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచన భాగములో అంటున్నాడు కదా, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంట? ఎందుకు వచ్చానని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎందుకు శరీరధారిగా వచ్చారు? ఆయనలో ఉన్న జీవాన్ని, ఆ జీవం కూడా ఎలా అంటాడని సమృద్ధిగా మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. ఇప్పుడు ఈ సమృద్ధిగా ఇచ్చేటువంటి జీవం, ఈ సమృద్ధి జీవము మనం ఏం చేయాలా? ఇప్పుడు మనలో కనబడాలి జీవం. ఇప్పుడు యేసు ప్రభువారిలో ఉంది. యేసు ప్రభువారిలో ఉన్న జీవం ఎవరికి రావాలా? ఇప్పుడు మనలో ఉండాలా. యేసు ప్రభువారిలో ఉన్న ఆ జీవము మనకి కావాలి అంటే, ఆ జీవము కొరకే మనకు కూడా ఏం కావాలా? తృష్ణ అనేది కావాలా, ఆశ అనేది కావాలా. ఈ ఆశ అనేది ఎప్పుడు కలిగిద్ది అంటే, ఈ జీవము కొరకైన ఆశ, తృష్ణ ఎప్పుడు కలిగిద్ది అంటే, మనలో ఆత్మానుసారమైన మనస్సు ఉంటే. మనకు ఆత్మానుసారమైన మనసు ఏం కోరుకుంటుంది అంటే, ఎప్పుడు కూడా అమ్మా యేసయ్యలో ఉన్న జీవము నాకు కావాలా. యేసు ప్రభువారు అయినటువంటి వారు భక్త అపోస్తలుడైనటువంటి యోహాను గారంట దేని కొరకు ప్రభుని వెంబడించాడు అంటున్నట. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి యోహాను గారు దేని కొరకు ఆయన వెంబడించాడంటేనంట, ఆయనలో ఉన్న జీవాన్ని వాళ్ళు కూడా ఏమవ్వాలంట, పొందుకోవాలా అని ఆశ కలిగంట. ప్రభు దగ్గర వాళ్ళు ఏం ఆశించలే. ప్రభు దగ్గర ఏమైనా ఆశించారా? వాళ్ళు యోహాను గారు ఏం ఆశించలే.
యోహాను గారికి అయితే ఏం ఆశ లేదు, ఒక్కటే ఆశ. ఏం ఆశ అంటే కనుక ఆయనలో ఉన్న జీవము నాకు వస్తే చాలు. ఆ జీవము కొరకే ఆయన మాట్లాడుతూ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయ భాగము 1వ వచన భాగము నుండి చదివితే, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచుదుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచును, అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గుర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆగుదామండి. ఇక్కడ ఆ యోహాను గారు ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడు. దేని కొరకంట వారి కన్నులు ఎదికినాయి అంట, వారి చెవులు దేని కొరకంట వారి చెవులు విన్నాయంట, వారి కన్నులు చూసాయంట, వారి చేతులు దేనిని అంట నిదానించి తాకి అనుభవించినయో ఆ జీవాన్ని. అంటే వాళ్ళు దేనికోసం అంటే వాళ్ళ కన్నులు దేని కొరకు కనిపెడుతున్నాయి అంట, వాళ్ళ చేతులు దేని కొరకు కనిపెడుతున్నాయి అంట, వారి యొక్క చెవులు దేని కొరకు కనిపెడుతున్నాయి అంట, జీవము కొరకు. వాళ్ళు నిదానించి దాన్ని చూచి అది యేసు ప్రభు అయి ఉన్నారని తెలుసుకొని ఆ జీవాన్ని వారు పొందుకొని, ఆ జీవము కూడా మీకు, మాతో పాటు మీకు కూడా ఏం కావాలా? ఆ జీవం కావాలా? ఇప్పుడు ఆ జీవము కావాలి అంటే మనకేం కావాలా? ఇప్పుడు నాలో యేసయ్య జీవం ఉందని మనం చెప్పగలమా? ఆయన జీవం మనలో ఉందా? ఆ జీవము మనకి తృష్ణ కలగాలి, ఆ జీవము మనకు కావాలి అంటే మనకు ఆత్మానుసారమైన మనస్సున్న వారు మాత్రమే దేనిని కోరుకుంటారంట? యేసయ్య జీవాన్ని కోరుకుంటారు. యేసయ్య జీవము మనకి కావాలి అనే ఆశ, ఆయన సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు నేను ఏమి ఇవ్వడానికి వచ్చినాను? సమృద్ధి జీవం. ఆ జీవము 3 విధాలుగా మనం పొందుకోగలుగుతాం. ఆ జీవాన్ని 3 విధాలుగా మనం పొందుకోగలుగుతాం. ఒకటి చూడండి ప్రియులారా, నేను గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యోహాను సువార్త కాదండి, రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచన భాగము. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనందరము ఆయన మరణంలో బాప్తిసము పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడానే అలాగనే మనము నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై అంతతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, యేసుక్రీస్తు ప్రభువారి జీవము మనకి కావాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న జీవము మనకి కావాలి అంటే, ఆ జీవము కొరకు మనం ఏం చేయాలి? ఆ జీవం కొరకు మనం ఏం చేయాలి అంటేనట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణములో మనం అందరము కూడా ఏం చేయబడాలా? పాలు కలిగిన వారంటే మన పాపముల విషయము మనం కూడా ఏం చేయాలి? క్రీస్తుతో పాటు కూడా మనం కూడా ఏమైపోవాలా? ఎవరైతే చనిపోతారో, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడతారో, వారు లేచేటప్పుడు వారు ఏం పొందుకొని లెగుస్తామంట? మన పాప మనుషులు చనిపోతే మనం దేంతో తిరిగి లెగుస్తామంట? నూతన జీవం. అంటే క్రీస్తు యొక్క మరణములో మనము పాలివారమై ఉన్నప్పుడు మనకేమిస్తుంది అంటే కనుక నూతన జీవం. అదే అంటే మా బాప్టిసానికి అది సాదృశ్యముగా ఉన్నది. రెండవదిగా మనకు జీవము కావాలి అంటే, నేను 3 చెప్తాను, మిగతా ఎన్ని చెప్పట్లా, 3వ విషయం చెప్తాను. 6వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 63వ వచన భాగమును చదవండి. 6వ అధ్యాయము 63వ వచనం, యోహాను సువార్త. ఆత్మయే జీవింపచేయుచున్నది, కేవలము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ ఆయన మాటల్లో ఏముందంట? మనకి జీవం. ఆయన మాటలు ఏమై ఉన్నాయంట? ఆత్మయు. ఆయన మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమై ఉన్నాయి. ఇప్పుడు మనకి మన ఆత్మానుసారమైన మనస్సు
దేని కొరకు తృష్ణ కలిగి ఉంటుంది? ఆత్మానుసారమైన మనసు దేన్ని కోరుకుంటుంటది? జీవమును సమాధానము. ఆ జీవము కొరకైనటువంటి దావీదు గారే కానీ, ఆసాపు కుమారులే కానీ, కోరహ కుమారులే కానీ వారు దేని కొరకు తృష్ణ కలిగి ఉన్నారంట? వారు లోకంలో దేని కొరకైనా తృష్ణ కలిగి ఉన్నారా? వారు జీవము కలిగిన దేవుని కొరకు, ఆయనలో ఉన్న జీవము కొరకు వారు ఏం కలిగి ఉన్నారంటే తృష్ణ కలిగి ఉన్నారు. ఇప్పుడు మనలో కూడా ఆ తృష్ణ రావాలంటే మనకు ఆత్మానుసారమైన మనస్సు కావాలా. ఆ జీవమును మనం కూడా ఏం చేయాలంటే ఎలా పొందుకోవాలి? ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనము క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములో నూతన జీవాన్ని పొందుకోవడానికి, ఆయన మరణ పునరుద్ధానంలో మనం కూడా ఖచ్చితంగా ఏమవుతాం? పాలివారమై ఉంటాం. ఆ నూతన జీవము కొరకు ఆత్మ మనల్ని ఏం నడిపిస్తుంది అంటే ఆయన మాటలు ఏమై ఉన్నాయి అంటే ఆత్మయు అంటే ఖచ్చితంగా ఆయన మాట వినడం అనేది మనకు నేర్పిస్తుంది. ఆత్మానుసారమైన మనసు మాట వినడం నేర్పించడం ద్వారా, ఆయన మాట వినడం ద్వారా మన జీవితాల్లో కూడా నీళ్లు ద్రాక్షరసంగా మారినట్లుగా, మాట వింటేనే ఉన్న నీళ్లు ద్రాక్షరసంగా మారింది. నీళ్లు ద్రాక్షరసంగా మారిని ఎట్లా మారింది? నీళ్లు ద్రాక్షరసంగా ఎట్లా మారిని? ఆయన ఒక్కటే ఒకే మాట చెప్పింది, అయ్యా మీరు చెప్పింది, ఆయన చెప్పింది మీరు చేయండి. పోసే వాళ్ళకి ఏమైనా విశ్వాసాన్ని చూశాడు దేవుడు? పోసే వాళ్ళ విశ్వాసాన్ని చూసారా? పనుల విశ్వాసం చూసారా? లేకపోతే ఇంటి పెద్దల విశ్వాసం ఏమైనా చూసారా? ఏం అక్కడ విశ్వాసంతో ఏం పనిరా జరగల. ఒకే మాట అమ్మ వచ్చి అడిగింది. అయ్యా మరియా గారు వచ్చి కనాన్లో అడుగుతుంది, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అంటే, అమ్మ ఏం చేయమంటావు? నాకు ఇంకా సమయం రాలేదు అంది. అవంతా సరేనయ్యా అనుకుంటా వెళ్తా చదువుతుంది కదా, పక్కన పనులను పిలిచి అంటున్నాడు, చదువుతుంది. ఆయన ఏం చేస్తే మీరు ఆయన చేయండి, ఎదురేం చెప్పొద్దు, ఆయన ఏం చెబితే అది చెయ్యండి అంది. వాళ్ళు చెప్పింది చేశారు. ఏం చూశారు అంటే గనక వాళ్ళు నీళ్లను ద్రాక్షరసంగా మారడం చూశారు. ఇప్పుడు మనం కూడా దేవుని మాట వింటే చాలు. దేవుని మాట వింటే చాలు. దేవుని మాటే ఏమైందంటే మనకు జీవమును ఆత్మయు. దీంట్లో ఇంకా పెద్ద పెద్ద విశ్వాసానికి అన్నిటి పని పట్ల దేవుడు ఒకే మాట చెప్పాడు, నీకు జీవం కావాలంటే ఏం చేయాలని నేను చెప్పిన మాట. ఇక్కడ ఈ మాట మీద అప్పుడుదాకా యేసుప్రభు వారు విశ్వాసం ఉంచి వచ్చినటువంటి వాళ్ళు, యేసుప్రభు వారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు అని బిగించేయం. కానీ వాళ్ళ హృదయాల్లో ఏమొచ్చిందట? విశ్వాసానికి తగినటువంటి పరిశోధన వచ్చేసింది. వారి హృదయంలో ఉన్నటువంటి ఆ కాస్త విశ్వాసం కూడా ఎగిరిపోయి ఆయన మాట వినలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. చాలా మంది, 11 మంది, 70 మందిలో ఈ యొక్క మాట ద్వారా, దేవుడు చెప్పిన మాట ద్వారా 58 మంది వెళ్ళిపోయారు. ప్రియులారా, దేవుని జీవం మనకు కావాలి అంటే మనం ఆయన మాట వింటే చాలు. ఆయన మాటలోనే ఏముందంట? జీవం. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన ఒక్క మాట పలికాడు అంటే, యేసు ప్రభు పలికిన మాట ఎన్నిసార్లు యేసు ప్రభు వారి మాటలో నుండే స్వస్థత ఎంతమంది పొందలేదు? ఆయన మాటలో జీవం ఉన్నది. మూడవది చూడండి ప్రియులారా, జీవము దేనిలో ఉన్నది అంటే కనుక 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచన భాగమును చూడండి. కాదు, 53వ వచన భాగం, క్షమించండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. మనకి జీవం కావాలి అంటే మనం ఏం మానకుండా చేయాలా? ఏం మానకుండా ఏం తినాలంట? విశ్వాసంతో ఏం తినాలంట? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే మీ అన్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు కదా. కావున అంటాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. అంటే ప్రియులారా, ఆ జీవము అంటే మనలో గనక ఆత్మానుసారమైన మనస్సు ఉంది, మనలో ఆత్మానుసారమైన మనస్సు ఉంది అంటే ఖచ్చితంగా మన మనసు దేని కొరకు తప్పిస్తుంటది? ఆత్మానుసారమైన మనస్సుకి ఏం కావాలని ఆశ కలిగి ఉంటుంది? ఆత్మానుసారమైన మనసును దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడిద్ది? ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని కోరుకుంటుంది,
రెండవది ఏం కోరుకుంటుందంటేనట, సమాధానాన్ని కోరుకుంటుందంట. ఆత్మానుసారమైన మనస్సు, మనం విన్నాం కదా సమాధానాన్ని గురించి. ఈ సంవత్సరం అంతా ఈ 40 రోజుల నుంచి మనం వింటున్నాం. ఆత్మానుసారమైన మనస్సు మాత్రమే దేనిని కోరుకుంటుంది అంటే కనుక దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని కలిగి ఉంటుంది. క్రీస్తు యేసు వలన మనకి ఈ సమాధానం అనేది యేసుక్రీస్తు ప్రభువారి వలన అనుగ్రహింపబడింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకానికి ఏం తీసుకురాబడి ఉన్నది అంటే కనుక కృప, సమాధానం. పౌలు గారు ప్రతిసారి రాస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృపా సమాధానము మీకు కలుగునుగాక. మనందరికీ ఏమి తీసుకొచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృపా సమాధానం అనేది. క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి సమాధానము మనలోనికి, ఆయన ఇచ్చేటువంటి సమాధానము మన హృదయ తలంపులోనికి రావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలి అంటే ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉండాలి. క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి సమాధానము మన హృదయంలోనికి రావాలి అంటే నీకే మనసు ఉండాలా? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటేనే మనం ఏం కోరుకుంటామంటే మన హృదయము దేవునితో సమాధానము, మనుషులతో సమాధానము, సేవకులతో సమాధానము, సహోదరులతో సమాధానాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈ సమాధానాన్ని ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు కూడా ఏం చేస్తారు అంటేనంట, ఎప్పుడు కూడా ఏం కలిగి ఉంటారు అంటేనంట సమాధానం అనే బంధాన్ని కలిగి ఉంటారంట. ఏం కలిగి ఉంటారు అంటేనంట సమాధానం అనేటువంటి బంధాన్ని కలిగి ఉంటారు. ప్రియా దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సును మనము కలిగి ఉన్నాము అంటే, నీ మనస్సు కలిగిన అంటే నీ ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానాన్ని కలిగి ఉంటుంది. రెండవదిగా ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుంది అంటే కనుక చూడండి ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 19వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచన భాగమును చదువుకున్నాం. అతి వినయాశక్తుడై దేవతారాధన ఇచ్చు కలిగి తాను చూచిన వాటిని గుచ్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరుక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీకుడి. ఆ శిరస్సు మూలమున సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని కలవలన కలుగు వృద్ధితోనూ అభివృద్ధి పొందుచున్నది. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో పౌలు గారు రాస్తున్నాడు, శరీరానుసారమైన మనసేమో, శరీరానుసారమైన మనసును మనం కలిగి ఉన్నాము అంటే కనుక శరీర సంబంధమైన మనసు లేకపోతే శరీరానుసారమైన మనసు ఉంటే అన్నిటిని గురించి చెప్పిన వాటిని గురించి బాగా ఉప్పొంగుతాం. కానీ అబ్బా మా చర్చిలు అన్నీ బాగా వివరిస్తారు, మాకంతా బాగా చదువుతారు, లోతుగా చదువుతారు, అసలు పైన వాక్యాలే ఉండవు, అన్ని ఉప్పొంగుతాం. కానీ అసలు ఎందుకు చెప్పారు ఆ మాట మాత్రం మనం శిరస్సును మాత్రం ఏం చేయమంట, హత్తుకోమంట. అలాంటే గొప్ప గొప్ప మర్మాలు తెలుసుకోవడం వలన మన భక్తి ఏమీ పెరగదు. గొప్ప గొప్ప సంగతులను తెలుసుకోవడం వల్ల మనం భక్తి పరులం ఏమి అవము. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది అంటేనంట, గొప్ప గొప్ప సంగతులను చూసి తెలుసుకొని ఏం చేస్తుందంటే, అబ్బా ఇంత గొప్ప మర్మం నాకే తెలిసింది అనుకొని ఉప్పొంగి అసలు ఎందుకు చెప్పిన విషయాన్ని మర్చిపోయి సరస్సును ఏం చేయదంట, క్రీస్తును హత్తుకోరంట. కానీ ఆత్మానుసారమైన మనసుని గురించి ఆ చివర్లో రాస్తాడు కదా, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితోనూ అభివృద్ధి పొందుచున్నది. అంటే ఆత్మానుసారమైన మనస్సు క్రీస్తుని శిరస్సును అంటిపెట్టుకొని, క్రీస్తు అనే శిరస్సును ఏం చేస్తుందంట, అంటిపెట్టుకొని, క్రీస్తు అనే శిరస్సును అంటిపెట్టుకొని ఏం చేస్తుందంట, సర్వ శరీరం కూడా ఏం చేస్తుందంట,
అభివృద్ధి, వృద్ధితోనూ అభివృద్ధి చెందుతుందంట. వృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికి ఏం కావాలా? మనకేం కావాలా? మనలో కూడా ఏం కావాలని కోరుకున్నారు అంటే ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు శరీరంతో జాయింట్ అవుతారు. శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరు? మనకి శిరస్సు ఎవరమ్మా? శిరస్సు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారిలో శరీరం అనేటువంటి సంఘం ఏమవుతుందంట? అతుకబడి శిరస్సు మూలంగా ఈ శరీరం కూడా ఏమవుతుందంట? అన్నిటిలోనూ వృద్ధి పొందుచు, అంటే ఆత్మానుసారమైన మనస్సు కలిగినటువంటి వారు ఖచ్చితంగా క్రీస్తు అనే శిరస్సు మూలముగా అన్నిటిలో కూడా ఏం చేస్తున్నారంట? వృద్ధి, అభివృద్ధి అని పొందుతూ ఉంటారంట. వృద్ధి, అభివృద్ధి. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు అంటే మనకి ఇక్కడ అన్నాడు కదా, శరీరంలోని అవయవాలనంట ఒకదాంతో అతకడానికంట మన శరీరాల్లోని కాలు, చెయ్యి, మన యొక్క మెడ, శిరస్సు ఇవన్నీ ఎట్లా అతుకుతున్నాయి? దేని చేత దేవుడు అతికిచ్చాడు మనకి? ఇవన్నీ దేని చేత మన శరీరంలోని అవయవాలన్నీ అతికించాడు? దేని చేత అతికించాడంటే నరాలు, కీళ్ళ చేత అంట. కీళ్ళు, నరాలు. మనకి కీళ్ళు ఉందంట, దేవుడు అంట కీళ్ళు పెట్టాడంట. కీళ్ళు, నరాల చేత శరీరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒకదానితో ఒకటి. చెయ్యి వేరే, చెయ్యి సపరేట్ అవయమే. చెయ్యి పని చెయ్యి కాలు ఒకటేనా? కానీ ఈ శరీరంలో చెయ్యి కాలు కలిసి ఉంటాయా లేదా? శరీరంలో కలుసులే. అలాగే దేవుని గుండె ఒక దగ్గర, ఊపిరితిత్తులు ఒక దగ్గర, ఇవన్నీ ఒక దగ్గర ఒకటే ఉంటాయి. కానీ దేని పని అది? గుండె పని. గుండె పని ఊపిరితిత్తులు ఏం చేస్తాయి అంటయా? కానీ ఒకదానితో ఒకటి అతుకబడి అవన్నీ అంట. కొన్ని ఏమో స్కెల్టన్ ఏమో శరీరాన్ని ఏమో దేవుడు అంట కీళ్ళ చేతను, నరాల చేతను ఏం చేస్తున్నాడంట? అతికించాడు. మనకి కీళ్ళు, నరాలు ఏంటి? మనం వృద్ధి పొందాలంటే ఆత్మానుసారైన వాళ్ళకి కీళ్ళు, నరాలేంటి? మన కీళ్ళు, నరాలేంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకి కీళ్ళు, నరాలు ఉండాలి ఖచ్చితంగా. మనం అభివృద్ధి పొందాలి అంటే, మన శరీరం అభివృద్ధి చెందాలి అంటే మనకు కూడా కీళ్ళు, నరాలు ఉండాలి. ఏంటి ఆ కీళ్ళు, నరం అంటేనంట? చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదివితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయమును తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేస్తుంది. ఎంత చక్కగా వివరించాడండి పౌలు గారు. మనము ఆత్మానుసారమైనటువంటి మనస్సును మనము కలిగి ఉన్నాము అంటే ఖచ్చితంగా సంఘం అనే శరీరము వృద్ధి, అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరిగిద్ది. మన శరీరం ఖచ్చితంగా ఏం జరిగేదంట? వృద్ధి. మనలో ఏం కంటే మనం ఎలాగ దేవుని సన్నిధిలో ఉంటాం అంటేనంట వృద్ధి, అభివృద్ధి అనే తేటగా. నీకు చదువు రాదు సరిగ్గా, నువ్వు మోటిదానవి, లేకపోతే చదువున్న లోపల భయం ఉంది, లేకపోతే నీకేమీ రాదు, నీకు అసలు బైబిల్ గురించి ఏమి జ్ఞానం లేదు, కానీ నువ్వు ఆత్మానుసారమైన మనస్సును నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు ప్రార్థన రాని నీవు విజ్ఞాపనకర్తగా మారిపోతావు. పాటలు రాని నీవు స్తుతియాగం చేసే ఆసాపు, కోరహ కుమారులాగా తయారవుతావు. వాక్యము చెప్పడం రాని నీవు, వాక్యము రానిటువంటి నీవు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క మర్మములను చెప్పగలిగినటువంటి అభివృద్ధిని దేవుడు తీసుకొస్తాడు. ఎలా సాధ్యము అంటే, ఎలా సాధ్యమంట? సంఘము ఎలా ఎదుగుతుంది అంటేనంట దేవుని ఆత్మానుసారమైన మనసంట
ప్రేమ కలిగి సత్యం చెప్పడం చేసిద్దంట. ప్రేమ కలిగి ఏం చేస్తుందంట? సత్యము. అంటే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నాము అంటే ఒకవైపు నీ ఆత్మకు అవసరమైన జీవము, సమాధి, ఇది లోపల జరిగేటువంటిది. నీ అంతరంగ పురుషుడేమో దేన్ని కోరుకుంటాడు? ఆత్మానుసారమైన మనసుని కలిగి ఉంటే జీవమును సమాధానాన్ని కలిగి ఉంటాడు. నీ బాహ్య పురుషుడేమో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు బలము కలిగి అభివృద్ధి చెందుతూ ఉంటాడు. బలము కలిగి ఏం చేస్తూ ఉంటాడంటే అభివృద్ధి చెందుతూ ఉంటాడు. ప్రియులారా, మనము ఏ మనస్సు కలిగి ఉన్నాం? ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉన్నామా? శరీరానుసారమైన మనస్సును కలిగి ఉన్నామా? ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉన్నామంటే నీ అంతరంగ పురుషుడు జీవమును సమాధానాన్ని కోరుకుంటాడు. నీ బాహ్య పురుషుడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటే బలముతో నీకేం కలుగు చేస్తాడంటే ఆత్మీయ వృద్ధిని, అభివృద్ధిని. తేటగా శరీరం అంతా కూడా శిరస్సు మూలం ఏమైపోవాలో అభివృద్ధి కనబడాలా. ఆ వృద్ధి అనేది తేటపరచబడుతుంది. దీనిని బట్టి మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నామా, శరీరానుసారమైన మనస్సును కలిగి ఉన్నామా? ఆత్మానుసారమైన మనస్సును మనము కలిగి ఉండాలి. సంఘములో మనం ఎవరము? శరీరానుసారులమా, ఆత్మానుసారులమా? ఆత్మానుసారమైన మనస్సు మనలో ఉందా? శరీరానుసారమైన మనస్సు మనలో ఉందా? శరీరానుసారమైన మనసుకు దేవునికి చోటు లేదు. మన మనసులో దేవునికి చోటు లేదు. అది వ్యర్థమైన వాటి అందు మనసు పెడుతుంది, జీవాన్ని కోరుకోదు. మనం చదివి ఉన్నాం, జ్ఞానమును జీవములో నుండి అంట ఆ యొక్క అదేం చేస్తుంది అంటే శరీరానుసారమైన మనసు వేరు చేసుకుంటుంది. అది దురాశలు, దుర్నీతి, మాలిన్యంతో ఉంటుంది శరీరానుసారమైన మనసు. మనం ఏ మనసు కలిగి ఉన్నాం? దేవుని రాకడ ఈ దినమే వస్తే, దేవుడు తన ప్రత్యక్షతని ఈ దినాన్నే ఇస్తే మనం ఎక్కడుంటాం? మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? ఏ మనసుతో మనం ప్రభుని ఆరాధిస్తున్నాం? ఏ మనసు కలిగి ప్రభువులో నీలో ఏ అభివృద్ధి లేక, నిజముగా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఏ అభివృద్ధి లేకుండా సంఘంలో పడుంటే మన వలన ప్రయోజనం ఏంటి దేవునికి? ఎందుకు మనం అభివృద్ధిని తేటగా పరచలేకపోతున్నాం? క్షేమాభివృద్ధిని కలుగు చేసి ఎదగలేకపోతున్నాం? అభివృద్ధి చెంది వ్యాప్తి చెందలేకపోతున్నాం? ఎందుకు? ఇంకా ఆత్మానుసారమైన మనస్సు లేకపోవడాన్ని బట్టి. అందుకనే చక్కగా ఈ రోమా పత్రికలో పౌలు గారు సంఘంలో రెండుని, అంటే ఇద్దరున్నారు సంఘంలో. కొందరు గోధుమలు ఉన్నారు, కొన్ని ఏమేమున్నాయి అంటే కనుక గురుగులు ఉన్నాయి. సంఘం అనే పొలంలో గోధుమలు ఉన్నాయి, గోధుమలతో పాటు ఏం పెరుగుతున్నాయి? రెండు కలిసి పెరుగుతున్నాయి. ఏం కలిసి పెరుగుతున్నాయి? గురుగులు కూడా పెరుగుతున్నాయి. కొంత సమయం వరకు దేవుడు రెండింటిని కూడా ఏం చేశాడు? మధ్యలో వచ్చి చెప్పారంట, పనివారు వచ్చి చెప్పారంట వ్యవసాయకునికి, అయ్యా మీరేం గోధుమలు చల్లొచ్చారు, మధ్యలో ఏం మొలిచినాయి? అపవాది వచ్చి ఏం జల్లెళ్ళింది? గురుగులు కూడా జల్లెలినాయి. ఇప్పుడు గోధుమలతో పాటుగా ఏం పెరుగుతున్నాయి? సమానంగా గురుగులు కూడా పెరుగుతున్నాయి. వెళ్ళి గురుగుల్ని పడేసేసేయమంటారా, పీకేసేయమంటారా అని అడిగారంట. పెరికేయమంటే వద్దు, కోత సమయం వరకు గోధుమల్ని గురుగుల్ని కూడా ఏం చేయమంటున్నాడు? సమానంగా పెరగని. ఇప్పుడు వెరికేస్తే గురుగులతో పాటు కొన్ని గోధుమలు కూడా నష్టపోతాం. కోతకాలం దాకా వేచి ఉన్నాం. గురుగుల్ని అప్పుడేం చేద్దాము అంటే కనుక గోధుమలు కొట్లలోకి తీసుకొచ్చి గురుగుల్ని ఏం చేద్దాం? కాల్చాలి. ఇప్పుడు సంఘంలో నువ్వు గోధుమ గురుగువా? ఏమ్మా, నువ్వు గోధుమ గురుగువా? నువ్వు గోధుమ అయితే ఖచ్చితంగా నీలో ఆత్మానుసారమైన మనసు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు చాలాసార్లు చెప్తూ కూడా ఆత్మానుసారులు, ఆత్మ సంబంధి అయిన వాని గురించి వివరించేటప్పుడు కూడా
దేవుడు మా పౌలు గారు మాట్లాడుతూ గోధుమ గింజ పడి చచ్చిన తర్వాత దాన్ని మొలిచిన తర్వాత దాని రూపం మారిపోద్ది. అట్టగే దేవుని పిల్లలు కూడా క్షయమైన వాళ్ళుగా విత్తబడతారు. ఖచ్చితంగా వారు మారు మనసు పొందితే అట్లా ఉంటారంటే కానీ అక్షయులుగా మారిపోతారు. గోధుమ గింజ విత్తితే అదే గోధుమ గింజలాగా అది ఒకటి పెరిగిద్దా? అసలు గోధుమ గింజకి దాని చెట్టుకి ఏమైనా రూపం ఏదైనా పోలిక ఉంటుందా? గోధుమ గింజకి చెట్టుకి ఏమైనా పోలిక ఉంటుందా? ఎందుకు పోలికున్నది? ఇది వేరు అది వేరు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లుగా మనం కూడా ఏమవ్వాలా? పాపం విషయంలో, లోకం విషయంలో, శరీరానుసారమైన మనసు విషయంలో ఏమైపోవాలా? చచ్చిపోతేనే కానీ ఒక కొత్త రూపం అనేది మనలోంచి బయటికి రాదు. ఇప్పుడు దేవుని పిల్లలు దేవుని సంఘంలోనికి వస్తూ కూడా నేను శరీరానుసారిన ఆత్మానుసారిన బేరీజు వేసుకోలేకపోతున్నారు. దేవుడు తక్కిలో మనం తూచుకోకపోతే, దేవుని యొక్క కొలమానంలో మనం కొలుచుకోకపోతే దేవుడు చూస్తాడా తూయడా? దేవుడు బెల్షెజరు ఏమంటున్నాడు? దేవుడు నిన్ను తోకల్లో త్రాసులో వేసి దూసాడు, తీయంగా నువ్వేమైపోయావు? దేవుని త్రాసులో తేలిపోయావు. ఎందుకు దేవుడు తోసాడు అని? ఆయన చూసి రాజును చూసిన దేవుడు మన దూయడా? మరి మనం ఏమవుతున్నాం? దేవుని సంఘం అనే పొలములో మనం ఎలా పెరుగుతున్నాం? క్రీస్తు అనేటువంటి ఆయన రక్తము చేత విమోచింపబడిన సంఘములో మనం ఆత్మానుసారంగా ఉంటున్నామా, శరీరానుసారంగా ఉంటున్నామా? ఆత్మానుసారమైన మనసును కలిగి ఉన్నామా, శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నామా? ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారంట. ఖచ్చితంగా అంటున్నాడు. శరీరానుసారులు ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారంటే నాకు ఆత్మానుసారమైన మనసే కావాల. ఆత్మానుసారులకి ఆత్మానుసారమైన మనసుని ఆ రెండు వేరు, మళ్ళీ రెండు కలుపుకునేరు. ఆత్మానుసారులు లేక ఆత్మ సంబంధులు. ఆత్మానుసారులు ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉంటారు. వాళ్ళ మనసు ఎలా ఉంటుందంట? ఆత్మకు అనుకూలంగా ఉంటుందంట. ఆత్మకు అనుకూలమైన మనసు ఏంటంట? జీవము. అంతరంగ పురుషుడేమో జీవమును సమాధానాన్ని కలిగి ఉంటాడు. బాహ్య పురుషుడేమో ఎలా ఉంటాడంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు వృద్ధిని అభివృద్ధిని కలిగి ఉంటాడు. ఆత్మానుసారమైన మనస్సును ఆత్మానుసారులంగా మనం కలిగి ఉండాల. రెండవది చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 9వ వచన భాగమును చదివితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. చాలండి. ఇప్పుడు ఆత్మ స్వభావం, ఆత్మానుసారమైన మనస్సు. రెండవది మనకి ఏం కలిగి ఉండాలంట? ఆత్మకు కూడా ఏముందంట? మనస్సు ఉంది. ఆత్మానుసారమైన మనస్సు ఉంది. ఆత్మకి ఏముందంట? ఆత్మ స్వభావాన్ని మనం ఏం కలిగి ఉండాలా? ఆత్మ స్వభావం. ఆత్మ స్వభావం మనం కలిగి ఉండడము అంటే అన్నాడు కదా, శరీర స్వభావాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి ఒకటే గుర్తు ఏంటంటే వాళ్ళకి ఏం టార్గెట్ ఉండదు, వాళ్ళకి ఏమి ఉండదు, దేవుని ఎలా సంతోషపరచాలనేది ఉండదు. శరీరానుసారమైన స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి కూడా ఏం చేయలేరు? లోబడరు. దేవుని వాక్యానికి కూడా వారు ఏం చేయరు? లోబడరు. ఇప్పుడు ఆత్మానుసారమైన స్వభావం అంటే దేవుని సంతోషపరచడము, దేవుని వాక్యానికి లోబడ్డం అని ఇవ్వాల. ఏమంటున్నాడు? ఆత్మానుసారమైన స్వభావాన్ని మనం కలిగి ఉన్నాము అంటే దేవుని ఆత్మ మీలో. ఆత్మ స్వభావం ఎప్పుడు వస్తుందంట మనకి? దేవుని ఆత్మ మనలో నివసించడం ద్వారా.
దేవుని ఆత్మ మనలో నివసించుట ద్వారా మనము ఆత్మ స్వభావం కలిగిన వారు అవుతామంట. దేవుని ఆత్మ మనలో నివసించాల. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుట ద్వారా మనము ఆత్మ స్వభావం కలిగిన వారు. దేవుని ఆత్మ మనలో నివసించడానికి మనము చక్కగా మీరు క్రీస్తు యొక్క దేవుని యొక్క మీ దేహము దేవుని యొక్క ఆలయమైనది. ఆయన ఆత్మ ద్వారా ఆయన మీలో నివసించునని మీరు ఎరుగరా అన్నారు. ఖచ్చితంగా దేవుని బిడ్డలమైనటువంటి మనలో దేవుని ఆత్మ నివసించుట ద్వారానే, దేవుని ఆత్మ మనలో నివసించకుండా మనకి ఏ స్వభావం రాదు? ఆత్మ స్వభావము రాదు. దేవుని యొక్క ఆత్మ స్వభావానికి రావాలంటే దేవుని ఆత్మ మనలో నివసించాల. దేవుని ఆత్మ మనలో నివసించాలి అంటే మొట్టమొదటి నేను మొత్తం లోపలికి వెళ్ళకుండా నేను చెప్పేస్తున్నాను. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటో, దేవుని ఆత్మ మనలో నివసించాలంటే నీ దేహాన్ని దేవునికి ఏం చేయాలి అంటే కనుక, ఆలయంగా ఉండడానికి ఏం చేయాలి అంటే కనుక అర్పించాల. ఈ దేహాన్ని దేవునికి ఏం చేయాలి అంటే పరిశుద్ధత కొరకై దేవునికి అర్పించాల. ఈ దేహం దేవుని ఆత్మ మనలో నివసించాలి అంటే, దేవుని యొక్క ఆత్మ మనలో నివసించాలి అంటే మొట్టమొదట నీ ఈ దేహాన్ని పరిశుద్ధత కొరకు నువ్వేం చేయాలి అంటే కనుక దేవునికి అర్పించాల. మన ఇంటిని తలుపులేసేసి ఏసయ్యా రా రా బయట ఉన్నావు రా రా అంటే వస్తారా? యేసుప్రభు వారు కూడా అదే చెప్తారు. మనకి ప్రకటన గ్రంథము లవదేక సంఘం గురించి కూడా చెప్తూ నేను అంటాడు కదా, వాకిటి యొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీస్తే. శూలమ్మతిని కూడా మరి ప్రియుడిగా ఆయన ఆ తలుపు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోలేడా? శూలమ్మతిని కూర్చి రాస్తా అంటున్నాడు కదా. శూలమ్మతి కూడా అంట రా రా అని పిలిచిందంట. కొంచెం ఆలస్యం అయ్యే తలుపేసేసంట ఈమంట బాగా ఒంటికంట మంచి తైలం కాళ్ళదా కారేదట్టు పెట్టుకుందంట. పెట్టుకొని ఎక్కడ తడిచిపోతాయో పాడైపోతాయో వస్త్రాలు అనుకున్నంట ఆమె ఏం చేసింది అంటేనంట గడి పెట్టేసేసి అలిగి మంచం మీదకి కూర్చొని పడుకుందంట. ప్రియుడొచ్చి అంటున్నాడంట, శూలమ్మతి తలుపుది బయట మంచుకి నా తల తడిచిపోతుంది, నేను చాలా దూరం నుంచి వచ్చి అలసినాను, తలుపుది అంటే ఆమె ఏం చేయటలేదంట, తలుపు తీయటలేదంట. పిలిచి ప్రియుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసి తనకి ప్రియుడు జాడలేదు. ఇప్పుడు రోడ్డు మీదకి ఎవరు పరిగెత్తుతున్నారు? శూలమ్మతి పరిగెత్తుతుంది. ప్రియులారా, ప్రభు నీలో నివసించాలంటే నీ హృదయం అనే ద్వారాన్ని, నీ హృదయాన్ని తెరిచి, నీ హృదయము దేవుని ఆలయమని ఎరిగి, ప్రభువా నీ తలుపును తీయాలా, అయ్యా ఈ దేహంలో ప్రభా ఈ ఆలయంగా నేను మార్చు ప్రభువా, ఇది దేహం అనే ఆలయంలోనికి మీరు రండి ప్రభువా, నా హృదయంలో మీరు నివసించండి ప్రభువా, నాలో మీరు నివసించి సంచరించండి ప్రభువా అని ఖచ్చితంగా ఎప్పుడైతే మనము ఆయన కొరకు ఆయన తట్టినప్పుడు, ఆయన పిలిచినప్పుడు ఆయనకు మనం లోబడతామో అప్పుడే ప్రభు మనలో ఏం చేస్తాడు అంటేనంట నివసిస్తాడంట. మీరు మళ్ళీ మీకు ఆ వాక్యం కావాలంటే మీరు చదివినారు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచన భాగములో, 1 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచన భాగములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమని పాడు చేసినడలా దేవుడు వాడు పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మనలో నివసించాలంటే మనం ఎలా ఉండాలా? దేవుని కొరకు ఈ దేహం అనేటువంటి ఆలయాన్ని ఎలా ఉంచుకోవాలా? పరిశుద్ధంగా ఉంచుకోవాలా. మన 2వ కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయ భాగములో, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచన భాగంలో అంటున్నాడు కదా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలెందును, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండదు, అపవిత్రమైన దానిని ముట్టుకుడని ప్రభు చెప్పుచున్నాడు.
ఖచ్చితంగా దేవుడు మనలో నివసించి సంచరించాలి అంటే అపవిత్రమైన దాన్ని ముట్టకుండా మనం ఏం చేయాలంట? ప్రత్యేకపరచుకోవాలా. ఈ దేహమును పరిశుద్ధంగా ఉంచుకోవాలా. మనము లోకంలో నుండి ప్రత్యేకపరచుకొని ఈ దేహాన్ని దేవుని కొరకు ఏం చేయాలంటండి? ఆలయముగా చేసినప్పుడే, జీవము కలిగిన ఆలయముగా మనం మార్చినప్పుడు మాత్రమే ఆయన మనలో నివసించి తన ఆత్మ ద్వారా ఆయన ఏం చేస్తాడంటండి? మనలో ఆయన మనలో ఎప్పుడైతే నివసిస్తాడో అప్పుడే మనం ఏమవుతామంట? ఆత్మ స్వభావము కలిగిన వారమంట. ఆ ఆత్మ స్వభావాన్ని మనం కలిగి ఉంటామంట. ఆయన మనలో నివసించకుండా మనం ఒక ఆత్మ స్వభావం వస్తుందా? ఆయన తన ఆత్మ ద్వారా మనలో నివసిస్తే ఆయన మనలో నివసించినప్పుడు మన వాక్యం వింటున్నాం. దేవుని యొక్క ఆత్మను గురించి శుక్రవారం రాత్రి అనేక విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ఆత్మ మనలో నివసించాలి అంటే, దేవుని ఆత్మ మనలో నివసించింది అంటే గనక, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది అంటే మొట్టమొదటి ఏం చేస్తాం చెప్పండి? దేవుని ఆత్మ మనలో నివసిస్తే ఏం చేస్తాం? ఆత్మ స్వభావం కలిగిన వారు ఎట్లుంటారు? దేవుని యొక్క ఆత్మ స్వభావం కలిగి ఉన్నాం. ఇప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాం. దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? దేవుని ఆత్మ ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఆత్మ స్వభావం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆత్మ స్వభావం కలిగి ఉన్నాం. ఇక్కడ అదే రోమాపత్రికలో చెప్తూ వస్తున్నారు కదా, చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 10వ భాగము చదవండి. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు. మనలో దేవుని ఆత్మ ఉన్నదా? దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నామా? ఆత్మ స్వభావాన్ని కలిగి ఉన్నామా? ఆత్మ స్వభావం కలిగిన వారు మాత్రమే పాపం విషయంలో ఏమవ్వగలరు అంటేనంట, మృతులవ్వగలరు. పాపం విషయంలో మనము మృతులంగా చేయబడాలి అంటే మనకి ఏం కావాలా? పాపం విషయంలో మనం చచ్చిపోవాలి. చచ్చిన వారం ఎప్పుడు మార్చబడతామంటేనంట, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటేనే, దేవుని క్రీస్తు యొక్క ఆత్మ, క్రీస్తులు లేపిన వాని యొక్క ఆత్మ మనలో ఉంటేనే మనము ఆత్మ విషయంలో జీవం కలిగి పాపం విషయంలో ఏమై ఉంటామంటండి? మృతులమై ఉంటాము. ఇప్పుడు ఆత్మ స్వభావం కలిగి ఉన్నాం. మనం ఎలాగా పనిచేస్తాం? పాపం విషయంలో మృతులుగా ఉంటాం, నీతి విషయంలో ఉంటాం. ఆత్మ స్వభావం కలిగిన వారు నీతి విషయంలో ఎలా ఉంటారంట? జీవిస్తారు, నీతిగా జీవిస్తారు. రెండవది చూడండి, 8వ అధ్యాయం 14వ భాగంలో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలండి. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ స్వభావం కలిగిన వారు ఎవరి చేత నడిపింపబడతారు? ఆత్మ స్వభావం కలిగి ఉన్నామా? పాప విషయంలో చచ్చిన వారంగా ఉంటాం, నీతి విషయంలో మనం ఎలా ఉంటామంట? జీవించే వారంగా ఉంటాం. దేవుని ఆత్మ కలిగి ఉన్నామా? దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? నడిపిస్తుంది. మనం నడిపించేది దేవుని ఆత్మ. ఇంకంతే కాదు, ఇక్కడ ఈ అధ్యాయ భాగంలో 29వ భాగంలో కూడా అంటాడు కదా, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి చాలండి. ఆత్మ ఏం చేస్తుందనంట, ఒక పక్క మనల్ని నీతి కొరకు జీవింపచేసేది దేవుని ఆత్మ, మనల్ని నడిపించేది దేవుని ఆత్మ, మనలో ఉండి యుక్తంగా ప్రార్థన చేసేది కూడా ఎవరంట? ప్రార్థన చేసేది కూడా ఎవరు ప్రార్థన చేయాలి? మన పక్షంగా ఎవరు ప్రార్థన చేయాలి? దేవుని ఆత్మ చేయాల్సింది. ఇప్పుడు మనం ఏ స్వభావాన్ని కలిగి ఉంటే, ఇప్పుడు మనం ప్రార్థన చేయడానికి మనకు సహాయంగా దేవుని ఆత్మ కావాలా? ఈ లోకంలో నడిపింపబడ్డానికి మనకి ఏం కావాలా? దేవుని ఆత్మ కావాలా? మనం నీతిగా జీవించడానికి మనకి ఏం కావాలా? దేవుని ఆత్మ కావాలా? చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
మూడవ అధ్యాయము 17-18 వచనాలు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్ల ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువుగా ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ మళ్ళా రెండు విషయాలు పౌలు గారు రాస్తున్నారు. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుందో అక్కడ ఏముంటుందంట? స్వతంత్రత కలిగజేస్తుందంట. ప్రభు ఆత్మ ఏం చేస్తుందంటే మనకి స్వతంత్రత, మనకున్న బంధకాలు, మన మీద వేయబడిన ముసుగులు, మనలో ఉన్న ముసుగులను, మనలో ఉన్నటువంటి చెరలను, వాటన్నిటి నుంచి మనకి స్వతంత్రతను ఇవ్వగలిగేది ఏంటంటే అండి ప్రభు ఆత్మే. ప్రభు ఆత్మ మనకి స్వతంత్రతను కలుగజేస్తుందంట. రెండో విషయం అన్నాడు, ప్రభుయే ఆత్మ చేత, ప్రభు యొక్క ఆత్మని మనం ఆయన పోలికలోనికి, మనకి దేవుని పోలికలోకి మార్చేది కూడా ఏంటంట? ఆ చివరి భాగం అంటాడు, ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికలోనికి, ప్రభు పోలికలోనికి మనల్ని మార్చేది కూడా, ప్రభు యొక్క పోలికలోనికి మనల్ని మార్చేది ప్రభు ఆత్మ. ప్రభు మనకి స్వతంత్రతనిచ్చేది ప్రభు యొక్క ఆత్మ. ప్రభు యొక్క ఆత్మే, దేవుడు మనలో ఉంచిన ఆత్మ ద్వారానే మనము ప్రార్థించగలుగుతున్నాము. ప్రభు మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారానే నీతిగా జీవించగలుగుతున్నాం. ప్రభు మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారానే మనము నడిపింపబడగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటేనే ఈ సాధ్యం. కానీ దేవుని ఆత్మ కలిగి ఉంటేనే మనం ఆత్మ స్వభావం కలిగిన వారమవుతాం. ఆత్మ స్వభావం ఎవరిలో ఉంటుందో వారిలో ప్రభు ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ అనేక రీతిలుగా, ఇంకా ప్రభు యొక్క ఆత్మే మనల్నంట ఆయన కొరకు మనల్ని నిర్మించేది కూడా ప్రభు ఆత్మే. ఇలాంటి ఆత్మ మనలో ఉండాల. ఈ ఆత్మను మనము కలిగిన వారంగా ఉండాల. ఈ ఆత్మను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఈ ఆత్మను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మనము ఆత్మ స్వభావము కలవారం. ఆత్మానుసారమైనటువంటి మనసు, ఆత్మ స్వభావము. ఇప్పుడు ఆత్మ యొక్క క్రియలు, శరీర క్రియలు లేకపోతే ఆత్మక్రియలు. ఆత్మక్రియలు ఏంటి? ఆత్మకున్న క్రియ ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచన భాగం, 22వ వచన భాగం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటువాటికి విరోధమైన నియమం ఏమీయో లేదు. చాలండి. ఇప్పుడు మనము ఆత్మానుసారంగా ఉండాలా? ఆత్మ స్వభావాన్ని కలిగి ఉండాలా? ఆత్మక్రియ లేకపోతే ఆత్మ యొక్క ఫలాన్ని కూడా మనము కలిగి ఉండాలి. ఆత్మ ఫలం ఏమనగా అంటున్నాడు. ఆత్మ ఫలములు ఏముండాలా? మనలో ఏముండాలా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే మనము ఎవరము? సంఘములో మనం ఎవరము? క్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడినటువంటి మనము సంఘం అనే పొలములో శరీరానుసారంగా ఉన్నామా? ఆత్మానుసారంగా ఉన్నామా? శరీరానుసారముగా ఉంటే మనము గురుగులతో సమానంగానే పెంచబడతాం. ఆత్మానుసారముగా ఉన్నాము అంటే ఆత్మానుసారమైన మనసు కలిగి అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు కూడా తేటగా ఏమవుతుంటారు? మనలో వృద్ధి పొందుతూ ఉంటారు. ఆత్మస్వభావము కలిగిన వారముగా, ఆత్మస్వభావము కలిగిన వారముగా ఆత్మ ద్వారా జీవించడం, ఆత్మ ద్వారా నడిపింపబడ్డం, ఆత్మ ద్వారా ప్రార్థించడం, ఆత్మ ద్వారా స్వతంత్రతను పొందుకోవడం, ఆత్మ ద్వారా పోలికలు నడిపింపబడ్డం, ఆత్మ ద్వారా కట్టబడ్డం, ఆత్మ ద్వారా క్రమపరచబడడం. ఆత్మే మనల్ని ఏం చేస్తుందంటే క్రమముగా నడిపించేది. ఈ ఆత్మ ద్వారా అన్ని మన జీవితంలో ఏమైపోతాయంటే ఆత్మ స్వభావం కలిగిన వారిలో దేవుని యొక్క ఆత్మ పనిచేయడం ప్రారంభిస్తుందంట. ఆత్మ ఫలాన్ని కూడా కలిగి ఉంటామంట. ఏమంటామంటామంటండి?
ఆత్మానుసారులు ఇంకేం కలిగి ఉంటారట? ఆత్మ ఫలమై ఉంటారంట. ఆ ఆత్మ ఫలము ఎందుకు వీరు ఆత్మ ఫలాన్ని ఫలిస్తారు అంటే, వీళ్ళు దేవుని ఆత్మ చేతంట ఆత్మ ఫలాన్ని ఫలించడానికి ముందు వీళ్ళు దేవుని ఆత్మ చేతంట శరీర క్రియలనంట చంపేస్తారంట. శరీరంలో ఉన్న క్రియలను ఏం చేస్తారు అంటేనంట, వీళ్ళు హంతకులు అవుతారంట. దేనికి హంతకులు అవుతారంటేనంట, బయట మనుషులకు కాదు, తమలో ఉన్నటువంటి సాతాను బీజాన్ని చంపడానికంట ఏం చేస్తారంటేనంట, వీళ్ళు తమలో ఉన్నటువంటి శరీరమును, దాని ఇచ్ఛలను, దాని యొక్క స్వభావమును, దాని యొక్క క్రియలను ఏం చేస్తారంటేనంట, ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపివేసినాడలా ఆత్మతో ఏం చేస్తారంట, ముందు ఆత్మ ఎట్ట వాడుకుంటారంట, దేవుని ఆత్మను ఎట్ట వాడుకుంటారు, దేని కొరకు వాడుకుంటారు? ముందు ఒక పంట వేయాలంటే, ఒక పంట బాగా పండాలంటే ముందు దాన్ని దున్ని చదును చేసి దానిలో ఉన్న కలుపులన్నీ ఏం చేయాలా, ఏరేసి నీళ్లు పెట్టి ఆ తర్వాత వేయాలి. అంతేనండి. పొయ్యి మనం మొత్తం ఉన్న కదా, ఉంది పొలం ఉంటే చాలని వేస్తే వస్తాయా? రావు. ఇప్పుడు దేవుని ఆత్మ మనకు అనుగ్రహిస్తుంది కూడా దేవుడు. ఎందుకంటే దేవుని ఆత్మ యొక్క ఒక్క పాలు మనలో పనిచేస్తున్నా మనలో ఉన్నటువంటి శరీరము, దాని క్రియలను ఏం చేస్తుంటామంటేనట, ముందు ఇక చంపి వేసినాక ఇప్పుడు పంట వేస్తుంటామంట. ఏం పంట వేస్తామంట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము, దయ, ఆశ, నిగ్రహం. ఇవన్నీ మనం ఏం చేస్తామంట, ఇప్పుడు ఈ అంట 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా పండుతాయి. ఆత్మానుసారులైన వారు దేవుని యొక్క ఆత్మ ఫలము ఫలించాలి అంటే ముందు శరీరము, దాని క్రియలు ఏమైపోవాలా? దేవుని ఆత్మ చేత చంపబడాల. ఫస్ట్లో నాకు ఈ మొక్కజొన్న ఈ పైరేసేటప్పుడు మేము ఇటు పక్క వచ్చినప్పుడు మంట పెడుతున్నారు మొక్కజొన్నకి. అమ్మో పొలం కాలిపోతుంది అనుకొని నేను చాలా భయపడ్డాను. ఆ పంటని కాల్చేస్తుంటే ఆ బూడిది చూసి, ఆ మంటను చూసి, అమ్మో పాపం ఎవరో దొండగలు వచ్చి ఆ పైరునంతా తగలబెట్టి కాల్చేస్తున్నారు కావాల, పాపం ఆ రైతుకి ఎంత నష్టమో ఎంత కష్టమో అనుకుంటుంటే, అప్పుడు నేను మా వారికి చెప్పాను అనమాట, పాపం ఎవరో పొలం అంతా కాలిపోయింది, అసలు ఎంత ఇప్పుడు మన ఇంటి దాకా వచ్చింది అంటే, అప్పుడు నడిపించదానా ఆ పొలం వాళ్ళే కాల్చేశారు, అది కాల్చేసి తర్వాత దున్ని వేస్తేనే కానీ పొలం సరిగ్గా పండదు, అవి ఉంటే ఆ పేలికలతో పనికిరాదు అంటే ఒక వ్యవసాయకుడే ఒక దాన్ని కోత కోసి ఇంకోటి వేసేటప్పుడు అది పనికిరాని దాన్ని కాల్చి దాన్ని అంతటిని వేరు చేసేసి, ముందున్న దాన్ని వేరు చేసి నూతనమైన దాన్ని విత్తుతుంటే, మన దగ్గర పాత మాటలు, పాత స్వభావము, పాత అలవాట్లు, శరీరానుసారమైన క్రియలు, మనసు, స్వభావాన్ని అట్టే ఒక భాగంలో ఊపిరితిత్తులకు 2 గదులు ఉన్నట్టుగా, ఊపిరితిత్తులకి 2 గదులు ఉన్నాయంట. ఒక గదిలోనేమో శరీరానుసారమైనటువంటి, అంతే కదా, మన చెస్ట్ని చూసుకున్నప్పుడు 2 గదులు ఉన్నట్టుగా ఒక పక్క అంతా ఏం పెట్టుకుంటాం, శరీరానుసారమైన మనసును, ఒక పక్కేమో ఆత్మానుసారమైన మనసును కలిగి 2 చేతులు ఉన్నట్లుగా, 2 కళ్ళు ఉన్నట్టుగా, మనకి 2 కాళ్ళు ఉన్నట్లుగా 2 మనసులు కలిగి ఉంటే దేవుని దగ్గర పనికొస్తామా? పనికే రాము. నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తిగా నువ్వు మారడానికి ప్రభు పాప శరీరాకారముతో మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ఆత్మ ద్వారా మనము నడుచుకోవడానికి, ఇదంతా ఎందుకు పౌలు గారు చెప్పారంటేనంట, తన ఆత్మ ద్వారా మనం నడుచుకొని ఆ ఆత్మ మనలో ఉన్న అంతరంగముతో, మనలో ఉన్న ఆత్మతో సాక్ష్యం ఇవ్వాలంటే ఏమని చెప్పాలంటే, నీవు దేవుని కుమారుడవు. ఆత్మ తానే మనల్ని గురించి ఏం చెప్పాలంట, ఆ సాక్ష్యం నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఏమని సాక్ష్యం వచ్చింది? యేసుక్రీస్తు ఈయననా
ప్రియ కుమారుడు. యోహాను గారి గురించి ఏం సాక్ష్యం వచ్చింది అన్నాడు కదా, యోహాను గారి గురించి చెప్తున్నాడు అన్నాడు కదా. ప్రియుడైన యోహాను, యేసుప్రభు వారికి ప్రియుడైన యోహాను మండుచు ప్రకాశిస్తున్న దీపంలాగా ఉన్నాడు అన్నాడు కదా. పేతురు గురించి అంటున్నాడు, నీవు కేఫా, ఇతడు రాయి, ఈయన ఈ రాతి మీద నేను ఏం చేస్తాను, ఈయన పెట్టుకుని ఏం చేస్తాను, నేను సంఘాన్ని కడతాను. ఇదిగో ఇతను అపోస్తులుడు పౌలు, సౌలు పౌలుగా మారాడు. ఇతని ద్వారా అన్యజనులకి వెలుగు కలిగిద్ది. ఇతడి ద్వారా ఏం కలిగిద్ది, అన్యజనులకి వెలుగు అనేది కలిగిద్ది. మరి నీ గురించి ప్రభు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నువ్వేం సంపాదించుకున్నావు? సంఘం అనే పొలంలో ఉన్న నీవు ఇంకా శరీరము ఆత్మకు విరోధంగా పోరాడుతూ, ఆత్మకు విరోధంగా శరీరము పోరాడుతూ, నువ్వు ఇంకా ఆత్మానుసారంగా ఉండాలనుకుని శరీరానుసారంగా ఉంటే ఇంకా శరీరానుసారాలువే కదా. వినివారం మట్టుకైండి మనల్ని మనం ఏం చేయకూడదు. అందరికంటే బాగా మోసపుచ్చుకునేది ఎవరంటే సంఘాలే. ఎందుకంటే వినివారట్టు మట్టుకోండి ఏమవుతున్నాం అంటే మనల్ని మోసపరుచుకుంటున్నాం. మనం మోసపరుచుకోకూడదు. మనం ఏం విత్తుతున్నాం, మనం ఏం కోస్తున్నాం. మనం అక్షయమైన దాన్ని విత్తితేనే మనం ఏం చేయగలం, నిత్య జీవమను పంటనకు. శరీరేచ్ఛలతో కూడిన దాన్ని, అక్షయమైపోయిన దాన్ని మనం విత్తాము అంటే కనుక క్షయమైపోయేటువంటి పంటనే కోస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కోరుకుంటున్నారు. మనల్ని కూడా ప్రభు వేరు చేస్తూ చూస్తున్నాడు. అన్యాయస్తులమా మరి పరిశుద్ధులమా, అపవిత్రులమా పరిశుద్ధులమా, అన్యాయస్తులమా నీతిమంతులమా, ఎవరు ఎలా ఉంటే సంఘంలో కూడా ఏమంటున్నాడు ఇప్పుడు, మనము శరీరానుసారులమా ఆత్మానుసారులం. నువ్వు శరీరానుసారంగా ఉంటే ఇక నిన్ను ఆత్మానుసారంగా దేవుడు విడిచిపెడితే మనం బాగు చేయగలమా? బాగు చేయబడలేదు. ప్రభుని అడుగు, ప్రభువా ఈ సంవత్సరము మనం ఆత్మానుసారముగా దేవుని యొక్క ఆత్మానుసారమైన మనస్సును కలిగి, ఆత్మ స్వభావాన్ని కలిగి, ఆత్మ ఫలము కలిగి మనం ఈ లోకంలో ప్రభు కొరకు జీవించే వారంగా ఉన్నాం. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.